తెలంగాణలో నకిలీ విత్తనాల అమ్మకంపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. సీజన్ ప్రారంభమవుతుండటంతో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో విత్తనాల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు వ్యవసాయ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి సీడ్ షాపుల్లో తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ హనుమంతు. ఎరువులు, విత్తనాల ఎక్స్పైరీ డేట్లు, కంపెనీ పేర్లు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు 4 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు. జడ్చర్ల పట్టణంలో పలు సీడ్స్ షాపుల్లో జిల్లా వ్యవసాయ అధికారితో పాటు పోలీసులు తనిఖీ నిర్వహించారు. డీలర్స్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ అధికారి. రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపులో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా అదనపు వ్యవసాయ అధికారి. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. రైతులు కూడా నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. నల్గొండ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. చాలా చోట్ల చూస్తున్నాం స్టాక్ తనిఖీలతో పాటుగా నకిలీ విత్తనాలు ఇవి అమ్మకుండా పకడ్బందీ చర్యలు జరుగుతున్నట్టుగా మనకు కనబడుతోంది. నల్గొండ జిల్లాలో పరిస్థితి ఏంటి? ఎంతవరకు ఈ విత్తనాల కొరత అనేది తీర్చగలుగుతున్నారు? బిందు, అధికారులు విత్తనాలు సరిపడా ఉన్నాయని చెప్తున్నప్పుడు కూడా నకిలీ విత్తనాల బెడద ఇప్పటికే పాకిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటీవల శాలిగౌరవతో పాటు మిర్యాలగూడలో కూడా నకిలీ విత్తనాలని పట్టుకున్నారు. తాజాగా ఇటు మోతే మండలంలో కూడా ఒక ఏదైతే వ్యాన్లో వెళ్తున్నటువంటి పత్తి విత్తనాలను కూడా వాళ్ళ దగ్గర ఎట్లాంటి పత్రాలు కూడా, ధృవపత్రాలు కూడా లేవు. ఏదైతే నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం, పీడియాక్ట్ పెడతామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా చాలా వరకు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే అటు దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, మునుగోడు, శాలిగౌరవంతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఇప్పటికే విత్తనాలకు సంబంధించినటువంటి నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి ఏజెంట్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడ అమ్మేందుకు కూడా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కదిలారు. అటు చౌటుప్పలతో పాటు కోదాడ, నల్గొండలో కూడా ఎక్కడికక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్, పోలీసులతోటి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే విత్తనాలు అమ్ముతున్నటువంటి షాపుల్లో ఖచ్చితంగా విత్తనాలు అమ్మేటువంటి ప్రతి విత్తన ప్యాకెట్కి సంబంధించి కూడా ఖచ్చితత్వం పాటించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐఎస్ఐ మార్కు ఉన్నటువంటి పత్తి ప్యాకెట్లనే కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మాత్రం వివిధ ప్రాంతాల నుంచి కూడా నకిలీ విత్తనాలు అయితే ఇప్పటికే వెళ్ళిపోయాయి. అక్కడ ఎక్కువ రేట్లకి విత్తన షార్టేజ్ సృష్టించడం ఒకటైతే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నటువంటి ఏదైతే సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాము, నకిలీ విత్తనాలు అమ్మకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నాం, పీడియాక్ట్ పెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ హరిచందన కూడా కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం, అందులో పోలీసు అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు. ఈ 3 శాఖలతోటి సమన్వయం ఏర్పాటు చేసుకుంటూ కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎవరైతే విత్తనాలు అమ్ముతున్నటువంటి షాపులకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినాం, నకిలీ విత్తనాలు అమ్మితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు యాదాద్రి జిల్లాలో చూస్తున్నట్లయితే చౌటుప్పల్, సంస్థానారాయణపూర్తో పాటు గుండెల, ఆత్మకూరు, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించినటువంటి బెడద గతంలో ఉండేది. ఈ నేపథ్యంలోనే సంస్థానారాయణపూర్, చౌటుప్పల్తో పాటు ఎక్కడైతే గతంలో నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడ్డటువంటి ప్రాంతాలనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ హనుమంతు జెండేగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే మోతేతో పాటు నూతనకల్, పెన్పహాడ్తో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో 2 మండలాలు గతంలో నకిలీ విత్తనాల అమ్మకాలకి అడ్డాగా ఉండేది. వీటి మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా కలెక్టర్ అయితే చెప్తున్నారు. కోదాడలో ఆర్డీఓ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలకు సంబంధించి అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా షాపుల్లో తనిఖీలోకి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డీలర్లను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే నల్గొండ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టేందుకైతే ఏర్పాట్లు చేశాము అని అధికారులు చెప్తున్నారు. ఓకే అశోక్, థాంక్యూ.